ఒక్కసారి మనం ఒక చిన్న విషయాన్ని ఊహించుకుందాం. మన ఇల్లు చాలా సురక్షితంగా ఉందని మనం అనుకుంటాం కదా. అవును, ముందే అన్ని తలుపులు గట్టిగా లాక్ చేస్తాం కదా. కరెక్ట్. ముందు వైపు పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక మనకు ఎలాంటి ముప్పు లేదని హాయిగా సోఫాలో కూర్చుని ఉంటాం, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాం. కానీ అకస్మాత్తుగా ఆ ఇంటి వెనుక వైపు ఎవరో పెద్దగా పట్టించుకొని ఒక చిన్న కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీ గుండా ఒక ఊహించిన అతిపెద్ద ముప్పు లోపలికి వస్తోందని తెలిస్తే ఎలా ఉంటుంది? అది నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అవును, సరిగ్గా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పరిస్థితి అలాగే ఉంది. ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని ఎడారి ప్రాంతంలో ఇప్పుడు ఒక భారీ రహస్య నిర్మాణ ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. అది కూడా ఏవో మట్టి సిమెంట్తో కడుతున్న సాధారణ గోడ కాదు సుమా. ఏకంగా $1.7 బిలియన్ ఖర్చుతో దాదాపు 310 మైల్స్ అంటే 500 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఒక అడ్వాన్స్డ్ స్మార్ట్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. అసలు ఈ $1.7 బిలియన్ ప్రాజెక్ట్ అనగానే ఇజ్రాయెల్కు ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉండే అత్యంత ప్రమాదకరమైన సరిహద్దులో దీన్ని కడుతున్నారని ఎవరైనా అనుకుంటారు. అవును, సాధారణంగా అలాగే అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఇజ్రాయెల్కున్న సరిహద్దుల్లో దశాబ్దాలుగా అత్యంత ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళు బలంగా నమ్మిన జార్డాన్ సరిహద్దు వద్ద ఈ భారీ హైటెక్ గోడ నిర్మాణం మొదలైంది. నిజంగా ఆశ్చర్యం కదా. ఎప్పుడూ ఎలాంటి సమస్య లేని చోట, అది ఒక ఎడారి మధ్యలో ఇంత పెద్ద కట్టడం ఎందుకు అవసరమైంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. భౌగోళిక పరిస్థితులను మనం ఒకసారి మ్యాప్లో చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇజ్రాయెల్ చుట్టూ సిరియా, లెబనాన్, ఈజిప్ట్ మరి జార్డన్ దేశాలున్నాయి కదా. అవును, ఉత్తరాన ఉన్న సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో ఒక అల్లజడి ఉంటూనే ఉంటుంది. కరెక్ట్. కానీ జార్డన్ సరిహద్దు ఎప్పుడూ ఒక రకమైన సైలెంట్ జోన్. అక్కడ పెద్దగా సైనిక మోహరింపు కూడా ఉండేది కాదు. అయితే అక్టోబర్ 18, 2024 జరిగిన ఒక సంఘటన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను కుదిపేసింది. ఆ రోజు సుమారు 2000 మంది ఆయుధాలతో జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. 2000 మంది అంటే అది దాదాపు ఒక చిన్నపాటి సైన్యం లాంటిది. అవునండి, వారు కేవలం సరిహద్దు దాటడమే కాదు, ఏకంగా డెడ్ సీ ప్రాంతం వరకు చేరుకున్నారు. అంతకుముందు 2023లో కూడా అసాల్ట్ రైఫిల్స్ పట్టుకున్న కొందరు చొరబాటుదారులు ఇదే మార్గంలో పట్టుబడ్డారు. ఈ ఇన్సిడెంట్స్ ని మనం ఒక స్ట్రాటజిక్ యాంగిల్లో చూస్తే ఇదొక అతిపెద్ద వ్యూహాత్మక వైఫల్యం కింద లెక్క. ఎందుకంటే శత్రువులు ఎప్పుడూ ముందు తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నించరు కదా, వాళ్ళు ఎప్పుడూ లూప్ హోల్స్ ఎక్కడున్నాయా అని వెతుకుతారు. అవును, ఇన్ని రోజులు ఇజ్రాయెల్ తన దృష్టి అంతా ఉత్తరాన లెబనాన్, సిరియా వైపు, దక్షిణాన ఈజిప్ట్ వైపు పెట్టింది. ఆ క్రమంలో జార్డన్ సరిహద్దును కొంత తేలికగా తీసుకుంది. ఇక్కడ ఎప్పుడూ ఏమీ జరగదు కదా అన్న ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ని శత్రువులు వాడుకున్నారన్నమాట. ఖచ్చితంగా ప్రశాంతంగా కనిపించే ప్రదేశం నుండే అతిపెద్ద దాడులకు వ్యూహరచన జరుగుతుందనే వాస్తవాన్ని ఈ సంఘటనలు నిరూపించాయి. ఒకవేళ ఆ 2000 మంది గనక ఒకేసారి లోపలికి చొచ్చుకుని వచ్చుంటే ఎంతటి విధ్వంసం జరిగి ఉండేదో ఊహించడానికే భయంగా ఉంటుంది. నిజమే. అయితే ఆ మార్గంలో కేవలం మనుషులు మాత్రమే సరిహద్దులు దాటట్లేదు. అవునా? ఇంకేం జరుగుతోంది అక్కడ? మనం సోర్సెస్ ని పరిశీలిస్తే అక్కడ జరుగుతున్న అసలు వ్యాపారం మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆ సైలెంట్ జోన్ కాస్త ఇప్పుడు ఒక అదృశ్య రవాణా రహదారిగా మారిపోయింది. అంటే స్మగ్లింగ్ లాంటిదా? అవును. ఆ రూట్లో పట్టుబడుతున్న ఆయుధాలు, డ్రగ్స్ లెక్కలు చూస్తుండే ఇదొక మాఫియా నెట్వర్క్ లాగా కనిపిస్తోంది. వామ్మో, అంత తీవ్రంగా ఉందా? 2024లో ఒక వాహనాన్ని పట్టుకుంటే అందులో ఏకంగా 61 పిస్టల్స్, 74 కిలోల మందుగుండు సామగ్రి దొరికాయి. అబ్బా, ఇది చాలా ఎక్కువే. మరి 2025 పరిస్థితి ఏంటి? ఇక 2025లో పట్టుబడిన వాహనాల్లో 34 పిస్టల్స్, 2 AK-47లు, 2 MK6లు మరియు 2 M16 ఆయుధాలు దొరికాయి. ఇవన్నీ అత్యంత చాకచక్యంగా ఎడారి మార్గాల గుండా దాచి తీసుకొస్తున్నారన్నమాట. ఇంకో కళ్ళు చెదిరే విషయం ఏంటంటే ఒక సందర్భంలో ఏకంగా 330 పౌండ్ల డ్రగ్స్ ఈ సరిహద్దు దగ్గరే పట్టుబడ్డాయి. ఇది చూస్తుంటే కేవలం ఒకరిద్దరు వ్యక్తులు తమ స్వలాభం కోసం చేస్తున్న పనుల్లా లేవు, వెనుక ఏదో పెద్ద వ్యవహారం ఉన్నట్టుంది. కరెక్ట్. ఇదొక చాలా పెద్ద ఆర్గనైజ్డ్ చైన్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఆపరేట్ అవుతున్న తీరు చూస్తే సిరియా మరియు లెబనాన్లలో యాక్టివ్గా ఉన్న కొన్ని ప్రాక్సీ గ్రూపులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. అంటే వాళ్ళు నేరుగా ఇజ్రాయెల్ సరిహద్దుల దగ్గరికి రారు. సిరియా, లెబనాన్ నుండి ఆ వస్తువులను, ఆయుధాలను జార్డాన్లోకి చేర్చి ఆ ఎడారి మార్గాల గుండా ఇజ్రాయెల్లోకి పంపుతున్నారు. అర్థమైంది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఈ మొత్తం సప్లై చైన్ వెనుక ఇరాన్ మద్దతు ఉందనే వాదన కూడా ఉంది కదా. అవును, సోర్సెస్ అదే చెప్తున్నాయి. దీని వెనుక ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తుంది. భారీగా డ్రగ్స్ సప్లై చేయడం ద్వారా వాళ్ళ ఆపరేషన్స్ కి కావాల్సిన ఫండ్స్ జనరేట్ చేసుకుంటారు. వచ్చిన డబ్బుతోనే అత్యాధునిక ఆయుధాలను కొని లోపలికి పంపుతారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ఆయుధాలు లోపలున్న గ్రూపులకు చేరితే అది అంతర్గత అస్థిరతకు దారితీస్తుంది. అంటే డైరెక్ట్గా ఒక దేశంతో యుద్ధం చేయకుండానే వాళ్ళ దేశం లోపలే ఒక మినీ యుద్ధాన్ని క్రియేట్ చేయొచ్చు. కరెక్ట్. ఈ మొత్తం నెట్వర్క్ను, ఆ ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ను ఆపడానికే ఇప్పుడు ఆ $1.7 బిలియన్ హైటెక్ కోటను నిర్మిస్తున్నారు. ఈ 310 మైళ్ళ బారియర్లో ఎక్కడైతే చొరబాట్లకు ఎక్కువ అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ఏకంగా 20 నుంచి 30 అడుగులు ఎత్తైన భారీ కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు. ఇక మిగతా చోట్ల ఒక పటిష్టమైన, అంటే ఎవరు కత్తిరించలేని స్టీల్ ఫెన్స్ పెడుతున్నారు. కానీ ఇదంతా ఫిజికల్ బ్యారియర్ మాత్రమే. దీనికి అసలైన బలం ఆ గోడ నిండా అమర్చిన ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, రాడార్లు,
యాంటీ డ్రోన్ సిస్టమ్స్. అవును, ఆకాశ మార్గంలో ఎవరైనా డ్రోన్ల ద్వారా ఆయుధాలు కానీ డ్రగ్స్ కానీ డ్రాప్ చేయాలని చూస్తే ఈ రాడార్ సిస్టమ్ వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి అడ్డుకుంటుంది. వినడానికి ఇదంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది, కానీ నాకొక చిన్న ప్రాక్టికల్ డౌట్ వస్తుంది ఇక్కడ. చెప్పండి, ఏంటా డౌట్? ఇదంతా కడుతున్నది ఒక ఎడారి ప్రాంతంలో కదా. ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాన్లు వస్తాయి. అవును, గాలి చాలా వేగంగా వీస్తుంది. దానికి తోడు ఒంటెలు లేదా ఇతర జంతువులు నడిచి వెళుతూ ఆ కంచెను తాకుతాయి కదా. తాకే అవకాశం ఉంది. ఆ గోడ దగ్గర ఉన్న సెన్సార్సు ఇవన్నీ పసిగట్టి ప్రతిదానికి అలారం మోగిస్తే రోజుకు 100 కొద్దీ ఫాల్స్ అలారమ్స్ వస్తాయి కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. కంట్రోల్ రూమ్లో ఉన్న సైనికులు ఒక జంతువు తగిలిన పరిగెత్తాలి, ఆ గాలి గట్టిగా కొట్టిన పరిగెత్తాలి. ఇలా అయితే వాళ్ళు విసిగిపోతారు కదా. అసలు ముప్పు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అలర్ట్గా ఉంటారు? సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఏదైనా టెక్నాలజీని ఫీల్డ్లో పెట్టినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఈ ఫాల్స్ అలార్మ్స్. మరి దీన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు? ఇక్కడే ఈ సిస్టంలోని అకౌస్టిక్ ఇంటెలిజెన్స్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ గోడకు అమర్చిన వైబ్రేషన్ సెన్సార్లు కేవలం కదలికను మాత్రమే గుర్తించవు. ఇంకేం గుర్తిస్తాయి? ఆ కదలిక వల్ల పుట్టే శబ్ద తరంగాల స్వభావాన్ని, అంటే అకౌస్టిక్ సిగ్నేచర్స్ అంటారు కదా, వాటిని డీకోడ్ చేస్తాయి. ఓహో, అంటే ఇది ఎలాంటి శబ్దం అనేది కూడా అనలైజ్ చేస్తుందా? అవును, దీని వెనుక ఉన్న లాజిక్ చూద్దాం. గాలి బలంగా వీచినప్పుడు లేదా ఒక ఒంటె వచ్చి కంచెకు రాసుకున్నప్పుడు పుట్టే ప్రకంపనలు, అంటే ఆ వైబ్రేషన్స్ చాలా బ్రాడ్గా ఒక కంటిన్యూస్ వేలాగా ఉంటాయి. అంటే దానికి ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. కరెక్ట్. కానీ ఒక మనిషి కంచె ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు లేదా ఎవరైనా డ్రిల్ మెషిన్ లాంటిది వాడుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ చాలా షార్ప్గా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. అంటే మనుషులకి ప్రకృతికి మధ్య ఆ వైబ్రేషన్స్లో చాలా తేడా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ సెన్సార్లలో ఉన్న అల్గారిథమ్స్ ఈ ప్రకృతి వల్ల వచ్చే వైబ్రేషన్స్కి మనుషుల వల్ల వచ్చే వైబ్రేషన్స్కి మధ్య ఉన్న తేడాను మైక్రో సెకండ్స్లో ఫిల్టర్ చేసేస్తాయి. వావ్, అంటే అది గాలి వల్ల కదులుతోందా లేక నిజంగా ఎవరైనా గోడను కోస్తున్నారా అని ఆ సెన్సార్ అక్కడికక్కడే ఖచ్చితంగా అనలైజ్ చేస్తుందన్నమాట. అవును, అనలైజ్ చేస్తుంది. ఆ అనాలిసిస్ జరిగిన వెంటనే సిస్టమ్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. ఏం జరుగుతుంది అప్పుడు? ఒకవేళ నిజంగానే ఎవరో కంచెను కట్ చేస్తున్నారని సిస్టమ్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆ వెంటనే అక్కడి కంట్రోల్ రూమ్కు అలర్ట్ వెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారని చదివాను. అవునవును, వాళ్ళకి కంప్లీట్ గా ఆర్మ్డ్ వెహికల్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ ఇచ్చే రియల్ టైం డేటా ఆధారంగా ఆ ఖచ్చితంగా ఏ సెంటీమీటర్ దగ్గర బ్రీచ్ జరుగుతుందో ఎగ్జాక్ట్ జీపీఎస్ లొకేషన్ ఆ టీమ్ స్క్రీన్ మీద పడుతుంది. అంటే ఏ మాత్రం ఆలస్యం లేకుండా క్షణాల వ్యవధిలో వారు ఆ స్పాట్ కి చేరుకుంటారన్నమాట. కరెక్ట్. ఎడారి లాంటి వాతావరణంలో ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ టైం ఉండటమే ఈ సిస్టమ్కి ఉన్న అసలైన బలం. సరే, భూమిపైన మనుషులను ఆపడానికి కంచె సెన్సార్లు ఉన్నాయి, ఆకాశంలో డ్రోన్లను ఆపడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఉన్నాయి. అంతా బాగానే ఉంది కదా. కానీ శత్రువులు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు కదా. వాళ్ళు ఆకాశం నుండి కాకుండా, ఆ భూమి మీద కాకుండా ఏకంగా భూమి అడుగున సొరంగాలు తవ్వుకుంటూ వచ్చి ఈ గోడను దాటేస్తే పరిస్థితి ఏమిటి? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు భూమి అడుగున వస్తుంటే పైన ఉన్న సెన్సార్లకు ఏమీ తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. దీన్నే భూగర్భంలో సైలెంట్ యుద్ధం అంటారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ గతంలో చాలా భారీ మూల్యం చెల్లించింది, ముఖ్యంగా గాజా ప్రాంతంలో. అవును, ఆ న్యూస్లో మనం చాలాసార్లు చూసాం. శత్రువులు భూమి అడుగున ఒక నగరాన్నే నిర్మించారు అక్కడ. నిజమే. మైళ్ల కొద్దీ పొడవైన సొరంగాలు, అందులో గాలి కోసం వెంటిలేషన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ కేబుల్స్, ఇంకా పెద్ద ఆయుధాలు రవాణా చేయడానికి రైల్వే ట్రాక్స్ లాంటి ఏర్పాట్లు అన్నీ చేశారు. వాళ్ళు అంత భారీగా భూమి అడుగున తవ్వుతున్నా పైకి ఎవరికీ తెలియలేదు అప్పట్లో. ఆ అనుభవం నేర్పిన పాఠంతోనే ఈ కొత్త నిర్మాణంలో ఇజ్రాయెల్ ఏకంగా పాతాళాన్ని కూడా లాక్ చేస్తోంది. ఓహో, దీనికోసం వాళ్ళు DAS అనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నారని సోర్సెస్ చెప్తున్నాయి కదా. అవును, DAS అంటే డిస్ట్రిబ్యూటెడ్ అకూస్టిక్ సెన్సింగ్. అసలు ఈ టెక్నాలజీ అనేది భూమి అడుగున ఎలా పనిచేస్తుంది? ఇది నిజంగా అంత ఎఫెక్టివ్గా సొరంగాల్ని కనిపెట్టగలదా? దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే, మన శరీరంలో నరాల వ్యవస్థ ఎలా ఉంటుందో ఈ గోడ కింద భూమి లోపల కూడా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని ఒక నరాల నెట్వర్క్ లాగా పరుస్తారు. అంటే మొత్తం ఎలక్ట్రానిక్ నరాలన్నమాట. కరెక్ట్. ఈ కేబుల్స్ గుండా నిరంతరం లేజర్ లైట్ పల్సెస్ ప్రయాణిస్తూ ఉంటాయి. ఎవరైనా సరే 2-3 కిలోమీటర్ల దూరంలో సురంగం తవ్వడం మొదలుపెట్టినా ఆ సెస్మిక్ వేవ్స్, అంటే చిన్నపాటి ప్రకంపనలు పుడతాయి. ఆ తవ్వకాల వల్ల వచ్చే వైబ్రేషన్స్ అన్నమాట. అవును, ఆ ప్రకంపనలు భూమి గుండా ప్రయాణించి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని తాకినప్పుడు ఆ కేబుల్ లోపల వెళుతున్న లైట్ పల్స్ లో చాలా స్వల్పమైన మార్పు వస్తుంది. వావ్, అంటే ఆ లైట్ స్కాటర్ అయ్యే ప్యాటర్న్ ని బట్టి ఎక్కడ తవ్వుతున్నారు, ఎంత లోతులో తవ్వుతున్నారు అనేది ఖచ్చితంగా కంప్యూటర్ స్క్రీన్ మీద మ్యాప్ అయిపోతుందా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా మ్యాప్ అయిపోతుంది. అంటే ఒక రకంగా భూమికి స్టెథోస్కోప్ పెట్టి వింటున్నారన్నమాట. భలే చెప్పారు. సరిగ్గా అలాగే. ఈ DAS టెక్నాలజీకి తోడు జియోఫోన్స్ అనే మరో రకమైన పరికరాలను కూడా మట్టిలో పాతుతారు. ఈ జియోఫోన్స్ పని ఏంటి మరి? ఇవి తవ్వకాల శబ్దాలను మరింత స్పష్టంగా రిసీవ్ చేసుకుంటాయి. ఇన్ని సిస్టమ్స్ ని దాటుకుని ఎవరైనా సొరంగం తీసుకుంటూ గోడ కిందకి వస్తే
అక్కడ వాళ్ళకి ఇంకో షాక్ తగులుతుంది. ఇంకేం షాక్ ఉంది అక్కడ? ఎందుకంటే భూమిపైన ఉన్న 30 అడుగుల గోడ కన్నా భూమి లోపల అత్యంత లోతుగా ఆ ఎవరూ సులభంగా పగలగొట్టలేని డబుల్ స్ట్రాంగ్ కాంక్రీట్ లేయర్ను కూడా నిర్మిస్తున్నారు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. ఆకాశంలో డ్రోన్లు నాపడానికి యాంటీ డ్రోన్ నెట్వర్క్, భూమిపైన మనుషులు నాపడానికి అకోస్టిక్ సెన్సార్లు, డైనమిక్ రాడార్లు కూడా ఉన్నాయి కదా. అవును. ఇక భూమి లోపల సురంగాలను కనిపెట్టడానికి లేజర్ ఆప్టిక్ కేబుల్స్, జియోఫోన్స్, ఇలా పైన కింద మధ్యలో అన్ని లాక్ చేసేస్తున్నారు. ఒక అభేద్యమైన 3 డైమెన్షనల్ డిఫెన్స్ సిస్టమ్ను క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఇదంతా వింటుంటే ఏదో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో 2050లో జరిగే యుద్ధాల గురించి వింటున్నట్లుంది. టెక్నాలజీ పరంగా ఇది మానవ మేధస్సుకు ఒక అద్భుతమైన ఉదాహరణే. కానీ ఈ 500 కిలోమీటర్ల నిర్మాణంలో వాళ్ళకి అడుగడుగునా ఎదురవుతున్న మరో ప్రాణ సంకటమైన సవాలుంది. ఇంకో సవాలుందా? అదేంటి? ఇది టెక్నాలజీ సృష్టిస్తున్న సవాలు కాదు, ఆ గత చరిత్ర మరియు ఎడారి ప్రకృతి కలిసి సృష్టిస్తున్న సవాలు. చరిత్ర మరియు ప్రకృతి సృష్టిస్తున్న సవాలా? అంటే ఈ గోడ కట్టేటప్పుడు వాళ్ళకి ప్రకృతి పరంగా ఇంకేదైనా పెద్ద అడ్డంకి వస్తోందా? దేశాలకు మధ్య 6 డే వార్ జరిగింది కదా. అవును, ఆ యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఆ యుద్ధ సమయంలో శత్రు ట్యాంకులు ఇజ్రాయెల్లోకి రాకుండా ఆపడానికి ఈ జార్డాన్ సరిహద్దు ఎడారి ప్రాంతంలో సుమారు 3 లక్షల ల్యాండ్ మైన్స్ ను పాతిపెట్టారు. 3 లక్షల మైన్స్, అదొక పెద్ద మైన్ ఫీల్డ్ అన్నమాట. అప్పట్లో అదొక మిలిటరీ స్ట్రాటజీ. వాళ్ళు ఎక్కడెక్కడ మైన్స్ పాతారు అనేది ఒక మ్యాప్ మీద ఖచ్చితంగా డ్రా చేసుకున్నారు కూడా. మరిప్పుడు ప్రాబ్లం ఏంటి? ఆ మ్యాప్ చూసుకుని వాటిని తొలగించొచ్చు కదా. ఇక్కడే ప్రకృతి ఒక పెద్ద గేమ్ ఆడింది. గడిచిన 50 ఏళ్లలో ఆ ఎడారి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎడారిలో అప్పుడప్పుడు వాడీలు అంటారు, అంటే అకస్మాత్తుగా వచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్. అవును, భారీ వరదలు వస్తుంటాయి. ఆ భారీ నీటి ప్రవాహానికి, ఆ మట్టి కోతకు భూమిలో పాతిన మైన్స్ అన్ని కొట్టుకుపోయాయి. ఒక చోట ఉండాల్సిన మైన్ 2 కిలోమీటర్ల అవతల ఇసుకలో కూరుకుపోయింది. ఓ, అంటే ఇప్పుడు పాత మ్యాపులు పెట్టుకుని వెతికితే ఏమీ దొరకవు అన్నమాట. ఖచ్చితంగా ఏమీ దొరకవు. ఎక్కడ కాలు వేస్తే ఏ మైన్ పేలుతుందో, ఏ ఇసుక దెబ్బ కింద ఏ బాంబు ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. ఇది నిజంగా ఒక పీడకల లాంటిదే. అవును. ఇప్పుడు ఈ 310 మైళ్ల హైటెక్ గోడ, ఆ భారీ కాంక్రీట్ పునాదులు కట్టాలంటే ముందు ఆ ప్రదేశంలో ఏకంగా 100 అడుగుల లోతులో తవ్వకాలు జరపాలి. అలా తవ్వాలంటే ముందు ఆ ప్రాంతమంతా సేఫ్ అని నిర్ధారించుకోవాలి కదా. అందుకోసమే ఈ గోడ నిర్మాణ కార్మికులు, ఆ మిలిటరీ ఇంజనీరింగ్ టీమ్స్ ముందుగా అక్కడ అంగుళం మంగుళం జల్లెడ పట్టాలి. తమ ప్రాణాలను పడంగా పెట్టి ఆ 50 ఏళ్ల పాత మైన్స్ ను వెతికి తీయాలి. అవి చాలా పాతవి కదా, తుప్పు పట్టి పని చేయకుండా పోయి ఉంటాయేమో. కొన్ని అలా దెబ్బతిన్నాయి, కానీ చాలా వరకు ఇప్పటికీ కాస్త ప్రెషర్ పడితే పేలిపోయే స్థితిలోనే ఉన్నాయి. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ సైట్లో సర్వే చేస్తున్నప్పుడు దాదాపు 500 యాంటీ ట్యాంక్ మైన్స్ ను వాళ్ళు గుర్తించారు. 500? గ్రేట్. వాటిని సేఫ్గా డిస్పోజ్ చేశారా? అవును, అత్యంత జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ధ్వంసం చేశారు. టెక్నాలజీతో మనం భవిష్యత్తు కోసం ఎంతటి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నా, ఆ గతం వదిలి వెళ్లిన ఇలాంటి భౌతిక ప్రమాదాలను క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఎంత కష్టమో అర్థమవుతోంది. కరెక్ట్. ఒక్కసారి ఆలోచిస్తే ఈ సిచ్యువేషన్ ఎంత ఐరానిక్ గా ఉందో అనిపిస్తుంది. ఒకవైపు రేపటి ముప్పును పసిగట్టేందుకు లేజర్లు, అకాస్టిక్ సెన్సార్లు, AI లాంటి టెక్నాలజీ వాడుతున్నారు. అవును. మరోవైపు వాళ్ల కళ్ల ముందున్న భూమి లోపల 50 ఏళ్ల క్రితం నాటి తుప్పు పట్టిన అనలాగ్ బాంబులను చేతులతో వెతుకుతూ ప్రాణాల మీద ఆశలు వదులుకుని పనిచేస్తున్నారు. ఫ్యూచర్కి పాస్ట్కి మధ్య జరుగుతున్న ఒక విచిత్రమైన ఘర్షణ ఇది అని చెప్పొచ్చు. నిజమే. ఒకసారి ఈ మొత్తం పరిస్థితిని మనం బ్రాడ్ పిక్చర్లో చూద్దాం. ఈ ఒక్క గోడ నిర్మాణం వెనుక అసలు ఇజ్రాయెల్ ఆలోచన విధానం ఏమిటో మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అవును. ఇజ్రాయెల్కు ఉత్తరాన లెబనాన్, సిరియా వైపు హిజ్బుల్లా లాంటి గ్రూపుల ముప్పు ఎప్పుడూ ఉంటుంది కదా. అందుకే అక్కడ ముందు నుంచే కట్టుదిట్టమైన భద్రత, సైనిక మోహరింపు ఉన్నాయి. ఆ మార్గం దాదాపు బ్లాక్ అయిపోయింది. ఇక దక్షిణాన చూస్తే ఈజిప్ట్ ఉంది. అక్కడ ఇప్పటికే ఒక బారియర్ కట్టారు కదా. అవును, అక్కడ సెన్సార్లు, డ్రోన్స్ పర్యవేక్షణ ఉంది. భూగర్భ సురంగాలను కూడా వాళ్ళు చాలా వరకు నాశనం చేసి కంట్రోల్లోకి తెచ్చారు. అంటే ఉత్తరం వైపు ఒక ఇనుత గోడ ఉంది, దక్షిణం వైపు పటిష్టమైన లాక్ పడింది. కరెక్ట్. ఇక పశ్చిమాన ఎలాగూ మధ్యధరా సముద్రం ఉంది. అంటే శత్రువులకు మిగిలిన ఏకైక సులభమైన దారి తూర్పు దిశలో ఉన్న జోర్డాన్ సరిహద్దే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇన్ని దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న ఓపెన్ డోర్ను వాడుకుని ఇప్పుడు ఆయుధాలు, డ్రగ్స్, ఇంకా చొరబాటుదారులను పంపుతున్నారు. దానికి శాశ్వత ముగింపు పలకడానికే, ఆ దేశానికి ఉన్న ఆఖరి బలహీనతను కూడా మూసేయడానికి ఈ $1.7 బిలియన్ ప్రాజెక్ట్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం వాస్తవికతను మర్చిపోకూడదు. ప్రపంచ చరిత్రలో ఎన్నో దేశాలు ఎన్నో అద్భుతమైన గోడలు కట్టాయి. అవును, చైనా మహాకుడియం నుండి ఎన్నో చూసాం మనం. కానీ చరిత్ర మనకు పదే పదే నేర్పే పాఠం ఒక్కటే: ప్రపంచంలో ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా 100% అజేయం కాదు. నిజమే. ఒక మార్గం మూసుకుపోతే శత్రువులు ఖచ్చితంగా మరో కొత్త మార్గాన్ని వెతుకుతారు కదా. ఖచ్చితంగా. మనం ఒక పటిష్టమైన గోడ కడితే దాన్ని ఎలా బైపాస్ చేయాలో వాళ్ళు ఆలోచిస్తారు. దాడుల పద్ధతులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ స్మార్ట్ వాల్ వల్ల ప్రయోజనం ఏంటి? ఇజ్రాయెల్ ఈ స్మార్ట్ వాల్ ద్వారా సాధించాలనుకుంటున్నది వేరు.
ఇదొక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఎలాంటి సందేశం? ఎవరైనా ఇకపై ఆ సరిహద్దు దాటాలంటే వారు కేవలం ఇటుకలు సిమెంటుతో కట్టిన ఒక నిర్జీవమైన గోడను ఎక్కితే సరిపోదు. వారు అడుగడుగునా ఒక సజీవమైన సాంకేతిక సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఆ టెక్నాలజికల్ ఆర్మీని దాటి రావటం దాదాపు అసాధ్యమనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అవును, ఒకవేళ ప్రయత్నించినా ఖచ్చితంగా దొరికిపోతారు అనే సైకలాజికల్ భయాన్ని శత్రువుల్లో సృష్టించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. భౌతికంగా వాళ్ళను ఆపడంతో పాటు ఆ మానసికంగా కూడా శత్రువుల స్థైర్యాన్ని దెబ్బతీయడం దీని లక్ష్యం అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్. అవును, అయితే ఇదంతా విన్న తర్వాత నాకు ఇంకో పెద్ద ప్రశ్న వదులుతుంది. మానవ చరిత్రను చూస్తే యుద్ధాలు ఎప్పుడు టెక్నాలజీతో పాటు పరిణామం చెందుతూ వచ్చాయి కదా. ఖచ్చితంగా. ఒకప్పుడు కత్తులు బాణాలతో కొట్టుకున్నారు, తర్వాత గన్స్ క్యానన్స్ వచ్చాయి, ఆ తర్వాత యుద్ధ విమానాలు బాంబులు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఇప్పుడు వాటిని ఆపడానికి రాడార్లు, సెన్సార్లు, ఏఐ డ్రోన్స్, లేజర్ నెట్వర్క్స్తో ఈ స్మార్ట్ గోడలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కట్టుకుంటూ పోతే ఇక భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉంటాయి? చాలా డీప్ థాట్ ఇది. భౌతిక సరిహద్దులను దాటడం అసాధ్యంగా మారినప్పుడు బహుశా శత్రువులు ఈ వాల్స్ని, బార్డర్స్ని పూర్తిగా వదిలేస్తారేమో. వదిలేసి ఏం చేస్తారు? వాళ్ళు తమ దాడులని పూర్తిగా డిజిటల్ ప్రపంచంలోకి మార్చేస్తారేమో కదా. ఎవరికీ కనిపించని కొత్త రకమైన అదృశ్య సాంకేతిక దాడులకు రూపకల్పన చేస్తారు. సైబర్ దాడులు లాంటివి అంటారు. అవును, ఒక దేశంలోకి ఏ ఆయుధం పంపకుండానే కేవలం వేల మైళ్ల దూరం నుండి సర్వర్లను హ్యాక్ చేసి, పవర్ గ్రిడ్స్ని ఆపేసి, ఆ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని నాశనం చేసి మొత్తం దేశాన్ని స్తంభింపజేసే రోజులు వస్తాయా అనిపిస్తుంది. నిజమే, టెక్నాలజీ పెరిగే కొద్దీ ముప్పు రంగు మారుతుందంతే. భవిష్యత్తులో దేశాల మధ్య రక్షణ అనేది మట్టి మీద కట్టే కాంక్రీట్ గోడల మధ్య ఉంటుందా, లేక కంప్యూటర్ల మధ్య ఫైర్ వాల్స్ దగ్గర ఉంటుందా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా.